ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గత వారమంతా కాచి కాపాడి పునరుద్ధాన పండుగను అద్భుతంగా జరిపించుకొని మరొక నూతన వారంలో సోమవార దినంలో ప్రభువారు మనల్ని ప్రవేశపెట్టినందుకు యేసుక్రీస్తు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాము. 44వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగున ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలన మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవని వాక్యం ఇరిచి మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని సమాజమా, దేవుడు ఈ వారంలో తన కృపను చూపించి మళ్ళీ శనివారం వరకు ఆయన రెక్కల చాటును భద్రపరిచి వారంలో ప్రారంభించే పనులన్నిటినీ, ప్రయాణాలన్నిటినీ దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయము దయచేయాలని ఆ దేవాతి దేవుని నేను ప్రార్థిస్తూ, రండి ప్రియ దైవజన్మ, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగున ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులు అణిచివేయుదుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఒక సమస్యను ఎదుర్కోవాలైనా, ఒక పరిస్థితిని ఎదుర్కోవాలన్నా, ఒక శత్రువును ఎదుర్కోవాలన్నా, విరోధులను ఎదుర్కోవాలన్నా మనకు కావాలి ఒకటే ఆయుధం. ఆయుధం ఏమిటంటే యేసుక్రీస్తు బలము. యేసుక్రీస్తు బలము. యేసుక్రీస్తును ఎప్పుడైతే మన ముందు ఉంచుకుంటామో, మన కళ్ళ ముందు ఉంచుకుంటామో, మనం ధరించుకుంటామో, మనము ఆయన మీద ఆధారపడతామో, అప్పుడు యేసుక్రీస్తు ద్వారా సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏమన్నాను? సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది కోరాహు కుమారులు వారి దినాలలోను, వాళ్ళ పూర్వీకుల దినాలలోను, ఇశ్రాయేలు దినాలలోను వారు అనుభవించి వారు చెబుతున్నటువంటి మాట ఏమి చెబుతున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఏమని చెబుతున్నారంటే ఆ 4వ వచనంలో, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. ఎవరికంట? యాకోబుకు. యాకోబు ఎక్కడివాడు? ఎప్పటివాడు? ఎక్కడున్నాడు? యాకోబు ఎవరు అంటే, యాకోబే ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలే ఇప్పుడు కోరాహు కుమారులు ఒక భాగము. ఈ కోరాహు కుమారులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నీవు మాకు చేసిన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు అని చెబుతూ, నీవు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ ద్వారా మా విరోధులను అణిచివేయగలము అని ఇక్కడ సాక్ష్యమిస్తూ, నీ నామము వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. దేవుడు మనతో ఉంటే, దేవునితో మనముంటే శత్రు సమూహమును త్రొక్కివేస్తాము అనేది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కోరాహు కుమారులు ఇస్తున్న సాక్ష్యాన్ని చూస్తే,
మొదటి చరణంలో ఇది ఎవరు రాశారు అంటే కోరాహు కుమారులు చేసిన దైవ ధ్యానము అని ఉంది. మొదటి చరణంలో ఏముందంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన పనిని, కార్యాలను చూసి చెవులార విని ఉన్నాము. పూర్వకాలంలో మీరు చేసిన పనులు, అద్భుతములు, మా పితరులకు చేసిన సహాయము, మా పితరులు నడిపించినటువంటి నడవడిక, మా పితరులకు భుజబలమై మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, యుద్ధాలు మేము ఏం చేసాం తెలుసా? చెవులార మేము విన్నాము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను ఎల్లగొట్టి మా పితరులను నాటితివి. హల్లెలూయా. మా పితరులు నాటావయ్యా, కదలకుండా, బెనకకుండా, తొట్టిల్లకుండా మా పితరులను నాటిన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. మా చెవులారా, మా మనసారా మేము విన్నాము, విని గ్రహించాము. చెవులారా విన్నాము, మనసారా మేము గ్రహించాము అంటూ ఇంకా ఏమంటాడంటే, రెండో చరణంలో, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను ఎల్లగొట్టి మా పితరులు నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. ఇక్కడ శత్రు సమూహం నిర్మూలన చేసి మా పితరులను వ్యాపింపచేశావు, మా పితరులను గొప్ప చేశావు అంటాడు. ఇంకా పోతే మూడో చరణంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యను లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహు, నీ ముఖక్రాంతి వారికి విజయము కలుగు చేసెను. హల్లెలూయా. ఎవరికి అంటే ఇశ్రాయేలీయులకి, కోరాహు కుమారుల పితరులకి విజయము కలుగు చేసింది నీవయ్యా. వారు యుద్ధము చేసి కాదు, వారు బలం వాళ్ళకి గెలవలేదు, వాళ్ళు సత్తు వలన వాళ్ళు జయించలేదు. ఏదైనా వాళ్ళకు బలం ఉందన్నా, సత్తు ఉందన్నా, జ్ఞానం ఉందన్నా, వివేచన ఉందన్నా, వ్యూహం ఉందన్నా, అది అంతటికి కారణం ఎవరు తెలుసా? మీరేనయ్యా, మీరు మా పితరులకు విజయం ఇచ్చారు అని వీళ్ళు గతమును తలుసుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నటువంటి భక్తులు ఎవరో తెలుసా? కోరాహు కుమారులు. హల్లెలూయా. ఈ కోరాహు కుమారులు ఏం చేస్తున్నారంటే, గతమును తెలుసుకొని ప్రార్థన చేస్తూ అప్పుడు అన్నారు 4వ వచనంలో, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయదము. ఈ లోక సంబంధమైన విరోధులైన, ఆత్మ సంబంధమైన విరోధులైన అణిచేది మన దేవాతి దేవుడు, ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చూడండి, 33వ కీర్తన చూస్తే 9వ చరణంలో ఒక మాట మనకు కనబడుతుంది. దైవ జనాంగమా, 33వ కీర్తన 9వ చరణంలో ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. 9వ చరణంలో ఏముందంటే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. అంటే అటు ఇటు బెనక్కుండా స్థిరపరచబడిందంట. అక్కడ ఆగిపోయింది, అభివృద్ధి చెందింది, నిలవబడింది, స్థిరపడింది. మనం పాడతాం కదా, కదలకుందము సియోను కొండ వల్లే, బెదరకుందము బలమైన సింహం వల్లే. స్థిరపడి బెదలక అక్కడ కార్యాలు జరిగాయి అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాటను మనం చూస్తే అక్కడే 5వ వచనంలో ఏమనుంది? నీ వలన మా విరోధులను అణిచివేయదము,
నీ నామము వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రొక్కివేయుదుము. ఎలాగా అంటే మన బలము చేత, మన శక్తి చేత మనమేమి చేయలేము. మరి ఇదేం చేతంటే దేవుని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ దురాత్మ సమూహములను జయించగలము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం చూస్తే అక్కడ ఖచ్చితంగా పౌలు భక్తుడు నేర్పిస్తున్న పాఠము ఏమంటున్నందుకు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఏ శక్తి అంట? ప్రభు యొక్క మహాశక్తి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు బలము కలిగి ఉండండి. మీరు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఇది మర్చిపోవద్దు. దురాత్మ సమూహములు మన మీనికి లెగిస్తున్నాయి. ఈ మనకు కనపడకుండా పనులు చేస్తుంటాయి, కొంతమందిని ప్రేరేపిస్తుంటాయి. అలాగే మనుషులు కూడా మన మీదకి వస్తుంటారు. దీనంతటి కారణం ఏంటి తెలుసా? ఈ దురాత్మ సమూహం ప్రేరేపించి మన మీనికి పంపిస్తుంటాయి. వాటిని ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్ది చేయబూని స్తుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో అని భక్తుడు పాట రాశాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సర్వాంగ కవచం ధరించుకొని జయమే ఊపిరిగా వెళ్తూ దేవుని మీద ఆధారపడి సమస్త క్రియలు దేవునికి అప్పగిస్తే దేవుడు మనకు ఏం చేస్తాడు తెలుసా? మన పక్షా నుండి యుద్ధము చేస్తాడు. దావీదు కూడా అటువంటి విజయమే కలిగింది. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులాది అన్నాడు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టి మన శత్రువులు అణిచివేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మను పొంది సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధవీరులై నిలబడండి. ఈ కోరాహు కుమారులకు కలిగిన విజయము ఈరోజు నీకు నాకు కలుగుద్ది. ఈరోజు లోకంలో జరుగుతున్న విషయాలన్నింటిలో కూడా లోకులు గెలిచామనుకుంటున్నారు, గెలవరు. దేవుడు పట్టించుకొని మూలాల నుంచి బయటకు తీసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవుణ్ణి ఈ కోరాహు కుమారులు పిలుస్తున్నారు. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగున ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయము. నీ నామము వలన మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. హల్లెలూయా. ఆ త్రొక్కివేసే బలము దేవుడిస్తాడు. ఆయన భుజబలమునిస్తాడు. ఆయన చేయి చాచి శత్రు సమూహములను పట్టుకొని పిండి నలిపేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రభు. ప్రార్థన చేద్దామా? దైవజనం, భయపడక, బెదరక, దిగులు పడక, ఆయన మీద ఆధారపడు. నీ భారమంతా ఆయన మీద మోపు. ఆయన పిలువు, ఆయన కొలు, ఆయన తలు. ఆయన వచ్చి నిలబడి నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అక్కడ చాలా అన్నారు వాళ్ళు. మా వీటెల చేత, మా భుజబలము చేత మేము గెలవలేదు, కేవలం నువ్వు చేసిన పని అని కోరాహు కుమారులు సాక్ష్యం ఇచ్చారు. మనం ఏదో ఆయుధాలు వాడక్కర్లేదు. దేవుడు మన పక్షా నుండి ధైర్యంగా నిలబడితే దేవుడే ఎప్పుడు ఏం చేయాలో నేర్పించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేంగైన తండ్రి, ఎత్తబడిన వాక్యం ఫలింపు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దినదీవెన రక్షణ దయచేయండి. ఈ వారమంతా నీ పిల్లలు ప్రభువా, అయ్యా, నిన్ను తలుస్తూ, నిన్ను కొలుస్తూ, నిన్ను పిలుస్తూ వారికి కావలసిన అన్ని విషయాలు మీరే సహాయం చేసి నడిపించి విజయవంతంగా ఈ వారాన్ని జరుపుకోవటానికి కృపాక్షేమములు మెండుగా కుమరించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని దిన రక్షణ నీ పిల్లలందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.